గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిసు. మన జర్నీ అయితే ఈరోజు వచ్చేసి సర్చు వయా సర్చు టు లే. సర్చు దగ్గర క్యాంపింగ్ అయితే చేసుకుందామని అనుకున్నాం. ఇన్ కేస్ బేగా వెళ్తే చేసుకుంటాం, లేదు అంటే లైక్ రూమ్ ఏమైనా దొరికితే రూమ్ తీసుకుంటాం. ఒకసారి అవుట్ సైడ్ వెదర్ చూడండి. కార్లో లగేజ్ అయితే మొత్తం సెట్ చేస్తాం. డే నైట్ క్యాబ్ మొత్తం 8 మెంబర్స్కి ఫుడ్ అండ్ రూమ్కి అయితే 5800 అలా పడింది. పర్ హెడ్ 7 ఎంత పడిందిరా? 533 ఎంతో సంథింగ్ పడింది. 535 ఎంత పడింది. పర్లేదు, చాలా రీజనబుల్. ఎప్పుడైనా వచ్చేటట్టు ఉంటే మన మనాలి తర్వాత అటల్ టన్నల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే సిసు అని ఊరు ఉంటుంది. అక్కడ రూమ్స్ డే నైట్ కేఫ్ నెంబర్ కావాలంటే నెంబర్ తీసుకోండి. నైట్ అరౌండ్ 2 అలా అయింది. టెంపరేచర్ వచ్చేసి 2 డిగ్రీస్ అలా ఉంది నైట్. ఇప్పుడు 8 ఉంది. మార్నింగ్ లేవగానే సాయికి అండ్ నెక్స్ట్ సన్నీకి ఇద్దరికి కూడా వామిటింగ్స్ అయిపోయాయి. ఆల్టిట్యూడ్ సిక్నెస్కి అయితే ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఎందుకని మంచిది సేఫ్టీకి తీసుకోవాలి. అండ్ ఆస్మా పేషెంట్ ఒకరు ఉన్నారు, ఆక్సిజన్ సిలిండర్ కూడా ఒకటి తీసుకోవాలి. ఏమవుతుందో చూద్దాం ముందుకి. మనం సిసు నుంచి 20 km లాంగ్ అయితే వచ్చాము. ఇదంతా మనాలి టు లే హైవే. ఆన్ ద వేలో మనకి రైన్ అయితే స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి మౌంటైన్స్ అండ్ ఏదైనా ఫాగ్ అంతా మీకు ఎంత బాగా కనిపిస్తుందో. రోడ్డు అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది, ముందుకి ఎలా ఉండబోతుందో చూడాలి. మనకి మొత్తం ఈ రోడ్స్లో నాకైతే ఎక్కువగా జిమ్నీ వెహికల్స్ అయితే కొత్తగా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుజుకి వెహికల్స్ జిమ్నీ సేల్ ఇక్కడే ఉన్నట్టుంది మొత్తం అంతా. పెద్ద కారు అని లేదు, చిన్న కారు అని లేదు, ప్రతి కారు కూడా వస్తున్నారు ట్రావెలర్స్. మరి ఇదైతే హిమాచల్ ప్రదేశ్ కారే. కొన్ని కార్లు చూసాము, టీఎస్వి అండ్ ఢిల్లీవి కూడా. ఛత్తీస్గఢ్ కార్స్ మీద కూడా చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. మన కారు లడక్ వరకు సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి దాని తర్వాత ఉమ్లింగ్లాగా కూడా వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. చూడండి, ఎక్కడ చూసినా ఆల్టో. ఇక్కడ అన్ని ట్యాక్సీకి వాడేవి ఎక్కువ వెహికల్స్ వచ్చేసి ఆల్టో వెహికల్స్. అసలు సీనరీస్ అయితే మ్యాడ్. ఎటు పక్క కళ్ళు తిప్పాలో అర్థం కావట్లేదు, కానీ పిచ్చ క్రేజీ. రైట్ చూస్తే లెఫ్ట్ మిస్ అవుతున్నా, లెఫ్ట్ చూస్తే రైట్ మిస్ అవుతున్నా. ఎరా సాయి, బ్యాక్ ఆల్రెడీ చూసే కదమ్మా ముందుకెళ్తున్నాం. ఎవరో పడిపోయారా ఏంటి? కాదు రైడర్ సెట్ చేసుకుంటున్నాడు. అది క్రాఫ్టింగ్ రా, అది టోటల్ క్రాఫ్టింగ్. అది లేదు మామ, క్రాఫ్ట్ ఆఫ్ గాడ్ రా మామ. ఇంకా కొండలు క్రియేట్ చేస్తారు. స్నానం చేస్తావా? ఇందులో స్నానం చేస్తా ఏం లేదు, తెల్లారికి సవాలు తేలితే. ఆన్ ద వేలో మనకి మంచు కొండలు చూడండి, అలా వెళ్ళే కొద్దీ దగ్గరకు వస్తున్నాయి. దగ్గర అవుతున్నాం. ఆ లోపల ఆ యాంగ్జైటీ ఏదైతే ఉందో వర్ణించలేంది. ఏమంటారా తెలుగులో? కుతూహలం. ఇంకా బాగా చెప్పాలంటే, డీప్గా చెప్పాలంటే షుగర్. సచ్చుకి 97 km ఉంది అండ్ జిస్పాకి 17 km అలా చూపిస్తుంది.
ఈరోజు ప్లాన్ అయితే సర్చ్ వరకు రీచ్ అయ్యి ఆడ క్యాంపింగ్ ఏమైనా వేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ అంటే తెలీదు అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషను. టెంపరేచర్ బాగా తక్కువ ఉంటే రూమ్స్ ఏమైనా తీసుకోవడానికి ట్రై చేస్తాం, లేదంటే బాయ్స్ అందరూ ఓకే అనుకుంటే టెంట్ వేసుకుంటాం. ప్రతి వ్యూ కూడా బ్రెత్ టేకింగ్ వ్యూ, చాలా బాగుంది. సంవత్సరం అంతా కష్టపడి లైక్ ఒక 10-15 రోజులు, 10-15 రోజులు కాదు కానీ మినిమం ఒక 3 వీక్స్ అలా సరదాగా ఆరామ్సే లాంగ్ డ్రైవ్కి ఐదర్ కార్ ఆర్ బైక్ మీ ఇష్టం ఏదైనా సరే, అలా సరదాగా ఎంజాయ్ చేసి వస్తే ఆ ఫీల్ వేరు. మొత్తం టెన్షన్స్ అన్నీ వదిలేసి అలా ట్రావెలింగ్ చేసుకుంటే ఒక్క ఇయర్ మొత్తానికి కలిపి 3 వీక్స్, ఎక్కువగా అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మరి మనకి ఇంకా ఖాళీగా ఉంది అనుకుంటే ఎప్పుడు కావాలంటే వచ్చి అప్పుడు వెళ్ళొచ్చు. కానీ బిజినెసెస్ చేసే వాళ్ళకి, జాబ్స్ చేసే వాళ్ళకి అవ్వగా. టైం అరౌండ్ 1:30 అయింది. లంచ్ ఏమైనా చేద్దామని చెప్పి ఆగాం. మ్యాగీ, ఫ్రైడ్ రైస్ సంథింగ్ ఉన్నాయి, ఏ ఒకటి తినేసి టైంకి ఫుడ్ తినేయాలి కదా. ఎప్పుడైనా సరే ట్రావెలింగ్లో గుర్తుంచుకోండి, టైంకి అయితే ఫుడ్ తినేస్తే చాలా బెస్ట్, ఇష్యూస్ ఏముండవు. అంతే కదరా? ఎవరు చెప్తారా? ఏరా టైంకి ఫుడ్ తిన్నాం అనుకో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదరా. మరి ఏంటి, మరి నువ్వైతే ఏం చేస్తావు? ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు మనోడు, అలా తింటూనే ఉంటాడు. చూడండి ఇక్కడ అన్నారా కుక్కపిల్ల బౌల్లాగా ఏది తింటున్నారా? పప్పన్న. వచ్చేస్తుండు. సూది ఉందరా. ఇదొక రివర్ క్రాసింగ్, వాటర్ క్రాసింగ్, సారీ రివర్ క్రాసింగ్ కాదు. బాబోయ్ బాబోయ్ అమ్మయ్య. పర్లేదురా, పని చేసింది మన బండి, ఎక్కడ ఇది అవ్వలేదు. మనకి ఇక్కడ చిన్న వ్యూ కనిపిస్తే ఆగారు, చిన్న లేక్ లాగా కనిపించిందని బాయ్స్ అందరూ ఆగారు. ఇక్కడ చూడండి, ఇది స్కార్పియో ఎన్, ఫుల్లీ మోడిఫైడ్ రగడ్ మోడిఫైడ్ హబ్ విత్ యాంటీనా, సైడ్ జెర్రీ క్యాన్స్ అనుకుంటా ఇవి. టైర్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, అలాయ్స్. పంజాబ్ వెహికల్ చిన్నగా ఒక లేక్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అయితే వస్తుంది, అక్కడి నుంచి ఇదంతా ఇలా ఏర్పడింది. గాలి అయితే చాలా చల్లగా బాగుంది, గట్టిగా వస్తుంది గాలి కూడా. చల్ల గాలి, ఎటు చూసినా మంచు కొండలే చూడండి. అలా మొత్తం క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రశాంతమైన గాలి,
ఎలాంటి గోళ లేదు, పీస్ఫుల్గా ఉంది. సూర్యుడు మధ్యాహ్నం ఈవినింగ్ నియర్లీ 3:40 అవుతుంది. ఇప్పుడు సూర్యుడు కనిపించాడు. మార్నింగ్ నుంచి ఉన్నారు, కాకపోతే విజిబుల్గా కనిపించలేదు. ఏడున్నారా? ఏలైంది చూతుండ్రా, అయిపోయారా? అయిపోతే పర్లేదు. ఇక్కడ చిన్నగా ల్యాండ్ స్లైడ్ అయింది, దానివల్ల మొత్తం రోడ్ బ్లాకేజ్ అయితే క్లియరెన్స్ చేస్తున్నారు. పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు, బాగానే క్లియర్ చేశారు. దెబ్బకి మన కటారీ బ్లాగ్స్ మొత్తం మార్నింగ్ నుంచి ఇది 3వ సారి వామిటింగ్. కక్కేస్తున్నాడు ఫుల్గాన. ఏరా సన్నీ, ఎలా ఉంది సన్నీ? బాబు సన్నీ ఎలా ఉందిరా? తలంతా పట్టేసిందా? ట్యాబ్లెట్ వేసుకున్నా? సిక్నెస్సా? ఆల్టిట్యూడ్ సిక్నెస్సా? మామూలు సిక్నెస్సా? ఓకే. ఇలా ఉంటుంది గాయస్ పేషెంట్లు తీసుకొస్తే. తాగమంటే తాగరు, ఏం చేయరు, మంచినీళ్ళు అవిని. మీరేదో అనుకోకండి, మంచినీళ్ళు తాగరు ఎక్కువ, ఏం కాదు. చూడండి ఫుల్ వాటర్, దిగిపోయింది వాటర్లోకి కారు. బట్ ఇట్ మేనేజ్డ్, బాగానే మేనేజ్ చేసింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి సైడ్స్ మంచు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఫ్రెష్ స్నో అయితే కాదు, స్లైడ్ ప్రోన్ ఏరియా అని రాసుంది. జాగ్రత్త చూసుకొని వెళ్ళమన్నారు. లెఫ్ట్లోని మట్టిలో కలిసిపోయింది స్నో డస్ట్కి. మనకి ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ పవర్ డ్రాప్ అనేది అవుతూ ఉంటుంది వెహికల్స్ అన్నిటిలో. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా కొంచెం. ఎవరు? బెంగళూరులో కే వ్యూస్, ల్యాండ్స్కేప్స్ మొత్తం హైలైట్, బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్. రే ఏంట్రా అసలైందా? వాటర్ క్రాసింగ్ వచ్చింది మళ్ళీ. వేస్తే మన కార్ అనేది డ్రైవింగ్ చేస్తుంది. నల్లగా వస్తుంది. ఇక్కడ చూస్తే చిన్న వాటర్ క్రాస్ కూడా ఉంది. మనకి ఇక్కడ స్నో కూడా ఉంది. ఇదండి స్నో. మన కార్
కార్ కూడా నీట్గా వాటర్ క్రాస్ చేసేస్తుంది. మన ఎలా వెళ్ళిపోతాం ఇప్పుడు? ఏయ్